వచ్చేసింది గాయ్స్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మన జీటీకి ఇంకో జీటీకి డ్రాగ్ రేస్ పెడుతున్నాము. రెండు జీటీలే, బట్ ఏంటంటే మనదేమో కోడ్ 6 ట్యూన్, ఇంకోటేమో స్టాక్ అనమాట. అంటే స్టాక్ అంటే విత్ ఎగ్జాస్ట్. ఈ బ్రోది అనమాట. హాయ్ బ్రో, రుద్ర బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫస్ట్ మెయిన్లీ. ఇప్పుడు BS4 ఏది బ్రో నీకు? BS6. ఓకే, ఎప్పుడు తీసుకున్నావు బ్రో బైక్? 2022 నవంబర్. కొంచెం గట్టి 2022 నవంబర్లో తీసుకున్నాం. ఓకే బ్రో, ఏమేమి చేపించినా ఏమన్నా మోడ్స్? ఏం లేదు బ్రో, జస్ట్ ఒక రెడ్ రూస్టర్ స్లిప్ ఆన్ ఉంది. సో మనది స్టాక్, బ్రోది కూడా స్టాక్ ఎయిర్ ఫిల్టర్. ఇద్దరిది స్టాక్ ఎయిర్ ఫిల్టర్. నాది ట్యూన్ ECU, బ్రోది స్టాక్ ECU. అండ్ సో గాయస్, ఇందాకైతే చెప్పినాను కదా నేను, మన BS4 GT 650 ఇంకా BS6 GT 650 రెండు డ్రాగ్ రేస్ అనమాట. అదేమో స్టాక్ విత్ రెడ్ రూస్టర్స్, ఇదేమో మనది రెడ్ రూస్టర్స్ విత్ కోడ్ 6. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో, రుద్ర బ్రో. సో చూద్దాం మీకైతే ఏది గెలుస్తుందో ఏమైనా ఐడియా ఉంటే, నీ గెస్ ఉంటే చెప్పండి కమెంట్ సెక్షన్లో. స్టార్ట్ చేద్దాం బ్రో. అదైతే స్టాక్ ఎయిర్ ఫిల్టర్, ఇది కూడా స్టాక్ ఎయిర్ ఫిల్టరే బ్రో. ఫస్ట్ 3 హారన్స్ నువ్వు ఇస్తావా, నేను ఇయ్యనా? మనదైతే ఫస్ట్ ముందుకు వచ్చేసింది గాయ్స్. చాలా గ్యాప్ ఉంది, చాలా అంటే చాలా గ్యాప్ ఉంది. నార్మల్ గ్యాప్ కాదు. ఒకసారి బ్రోని అడుగుదాం. నాకు తెలిసి లాంచింగ్ మిస్ అయినట్టుంది. లాంచ్ మిస్ అయిందా బ్రో? స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మళ్ళా. సో గాయ్స్, ఇందాకైతే సెకండ్ గేర్లో ఉంది. కొంచెం ముందుకు వచ్చేసే బ్రో. అయితే ముందుకు వచ్చేస్తూనే ఉంది. నాకు తెలిసి సెకండ్ గేర్ వరకు ఈక్వల్గా వచ్చినాయి. థర్డ్ గేర్ నుంచి మిస్ అయిపోయింది. ఫస్ట్ సెకండ్ బాగా వచ్చినాయి. ఏమైంది బ్రో? పుల్లు ఇచ్చినావు నువ్వు? మధ్యలో ఆగకు బ్రో, నువ్వు వస్తూనే ఉండు. మళ్ళీ చేంజ్ చేద్దాము. ఒకసారి పక్కకు పెట్టి, బైక్ పక్కకు పెట్టి. ఫస్ట్ సెకండ్ గేర్ వరకు బాగా వచ్చింది కదా. తిప్పి పెట్టు. తర్వాత లాస్ట్లో బ్రో వెనకాలకి అయితేనా నువ్వు వచ్చేస్తూనే ఉండు ముందుకు. ఓకేనా? వడ్డానా? అన్నీ ఓకేనా? చూడు. రైటా? స్టార్ట్ చేయండి. లూవి హారన్ లేకపోతే ఈసారి. సెకండ్ గేర్ వరకు మంచిగా వచ్చింది. సెకండ్ గేర్ నుంచి దాటింది. హారన్ లూవేయి. నేనైతే కొంచెం వదిలేసిన, మధ్యలో హెల్మెట్ పెట్టుకున్నా. రౌండ్ 1 అయితే మనది వచ్చింది, ముందు వచ్చింది. నేను మధ్యలో వదిలేసిన. ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాము. ఒకసారి మిస్ అయింది. సో గాయ్స్, రౌండ్ 2 చూసాం. ఫస్ట్ రౌండ్లో అయితే ఇంకా ఫైనల్స్ ఇవ్వలే, మీరే చెప్పాలి. నేను వీడియోలో చూసి పెడతా.
బాయ్. వాబుల్ వాబుల్. బ్రో అయితే గాయస్ ఇట్లయితే సెట్ కావట్లేదు కానీ 3 గేర్స్ వరకే వేద్దాం ఇప్పుడు. బ్రో 3 గేర్సే చేద్దాం. 4 గేర్స్ డ్రాగ్ రేస్ ఓకేనా. థర్డ్ గేర్ మార్చి లిమిటర్ పడంగానే ఆగిపోవాలి. 3 గేర్స్కి 120 క్రాస్ అయిపోతుంది కదా. అయితే 3 గేర్సే పెట్టుకుందాం. త్రీ గేర్స్ పెడదాం గాయస్ ఈసారి, చూద్దాము. పవర్ అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మనది. బ్రో నీ దాంట్లో ఫ్యూల్ ఎంత ఉంది? సేమ్ ఫ్యూలే కదా ఇద్దరిది? సేమ్ ఫ్యూల్ 3 పాయింట్స్ ఉంది నా దాంట్లో కూడా. వెయిట్ గురించి నీ దానికి సెంటర్ స్టాండ్ ఉందా? లేదుగా నా దానికి కూడా. ఈక్వల్ పెట్టు. 3 గేర్సే బ్రో. థర్డ్ గేర్ లిమిటర్ పడంగానే ఆగాలి ఓకేనా. డనా? మనదే విన్ గాయ్స్. పాప్స్. ఇనిషియల్స్ బాగున్నాయి. కోడ్ 6లో ఇనిషియల్స్ బాగున్నాయి. ఇనిషియల్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో. మళ్ళా థర్డ్ గేర్లో. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు బ్రో ఇట్లా కాదు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు సెకండ్ గేర్లో పెట్టు బైక్. సెకండ్ గేర్లో డ్రాగ్ చేద్దాం ఓకేనా. ట్రై చేద్దాం అట్లా ఒకసారి. సో గాయస్ మేము ఏం చేస్తామంటే ఇనిషియల్ చూస్తాము. సెకండ్ గేర్లో ఒకసారి లైక్ బైక్ సెకండ్ గేర్లో ఉంటుంది. మేము స్టాప్ ఏమవ్వం, సేమ్ ఈక్వల్ స్పీడ్స్ కానీ సెకండ్ గేర్లో ఉంటాం. ఈ ట్రక్స్ వెళ్ళిపోయినాక చేద్దాం. ఇద్దరిది స్టాక్ ఎయిర్ ఫిల్టర్, రెడ్ రూస్టర్స్ కానీ నాది ECU ట్యూన్డ్. ఎండ అయితే దంచి కొడుతుంది. బ్రో సెకండ్ గేర్ నుంచి పుల్ ఇచ్చి థర్డ్ గేర్ వేసి లిమిటర్ ఓకేనా. సెకండ్ గేర్ రన్నింగ్ మనం ఆగకుండా కొంచెం స్పీడ్లో వెళ్తాం. ఒక 30లో సెకండ్ గేర్లో వేసి లిమిటర్ వచ్చే వరకు థర్డ్ గేర్ లిమిటర్ వచ్చే వరకు పుల్ చేయాలి ఓకేనా. ఇట్లా కాదు బ్రో, ఒక 20 స్పీడ్లో ఉందాం రన్నింగ్లోనే. నేను హార్న్ కొడతా 3 హార్న్స్, అప్పుడు డ్రాగి చూద్దాం. ఇప్పుడు నార్మల్గా ఓనే. ఇప్పుడు సెకండ్ గేరే అలా బస్ వెళ్ళిపోను. బస్ ఒక్క నిమిషం, బస్సు క్రాస్ అయిపోయి ఇట్లానే మెల్లగా వెళ్తూ నేను 3 హార్న్స్ కొడతా, అప్పుడు పుల్లి సెకండ్లోనే ఉంచు. ఒక్క నిమిషం బస్సు వెళ్ళిపోని చేద్దాం. ఓ 20 స్పీడ్లోకి వచ్చి అబ్బా వస్తూనే ఉన్నాయి కదా వెహికల్స్. అదే ఒక 2 మినిట్స్ ఆగుదాం ఆగు. సో గాయస్ ఇప్పుడైతే మనము రన్నింగ్లో చూద్దాము ఎట్లున్నాయని. పికప్, యాక్సిలరేషన్, థ్రాటిల్ చూద్దాం. ఫస్ట్ గేర్ మామూలుగా పోనీ బ్రో. వేసినా సెకండ్ గేర్లో. గాయస్ మనదే వెళ్ళింది. మనదే విన్ అయింది. ఆబ్వియస్లీ అసలు మనకి అది దగ్గర కూడా రావట్లేదు.
ఒకసారి రైడర్స్ ఎక్స్చేంజ్ చేసి చూద్దాం ఇప్పుడు. బ్రో రైడర్స్ ఎక్స్చేంజ్ ఒకసారి రైడర్స్ కూడా ఫాల్ట్ ఉంటుంది కదా, ఒక్కసారి చూద్దాం. నా 62 బ్రో, నీది 62. 70. కొంచెం వెయిట్ డిఫరెన్స్ ఉంది. వెనకాల బ్రేక్ ఒక్కటి చూసుకో బ్రో. బైక్ అయితే చూడండి గైస్, ఇది సేమ్ హ్యాండిల్ బార్స్ అన్నీ ఉన్నాయి ఇద్దరికి, కానీ రైడర్ వెయిట్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ. అది హెవీ అనిపిస్తుంది కదా బ్రో నడుపుతుంటే దీనికంటే. అదే నేను 3 హార్న్స్ పెడతా, లారీ వెళ్ళిపోని దీనిపైన ఇది తీసేసేస్తారు అనుకుంటా. చాలా ఖరాబ్ అయిపోయింది బండి. అంటే లుకింగ్ వాషింగ్ చేపియాలి. దా బ్రో స్టార్ట్. వన్ 2 3 అంట. 1 2 3. మన బైక్ చూడండి ఎట్లా వెళ్తుందో. ఆబ్వియస్గా మనదే, రైడర్స్ ఎక్స్చేంజ్ చేసినా కూడా మనదే పోతుంది. బ్రో స్టార్టింగ్లో లాంచ్ లేట్ అయింది కదా, ఒక్క నిమిషం. స్టార్టింగ్లో నువ్వు లాంచ్ లేట్ అయినా కానీ నీదే వచ్చింది కదా. ఇది BS6 మార్చినారు బ్రో బ్రేక్స్, మంచిగా ఉంది. సో గాయస్ మన అన్లిమిటెడ్గా మనదే GT అయితే విన్ అయింది. ఏమంటావు బ్రో? BS4 అండ్ గాయస్ బ్రో నీది ఎంత వస్తుంది మైలేజ్ ఇప్పుడు? 15 to 18. నాది BS4 వితౌట్ ట్యూనింగ్ 37 వచ్చింది బ్రో. అవును బ్రో. సో గాయస్ మనదైతే మన GT అయితే విన్ అయిందనమాట. అండ్ నేను చెప్పినా కదా నేను ట్యూనింగ్ స్పెషల్ ట్యూన్ చేయించానని. ఒకసారి నేను ఏం చేస్తానంటే మన GT వర్సెస్ BS6 Code 6 GT ఒక వీడియో ప్లాన్ చేసినాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో వీడియో వచ్చేసరికి వెనమ్ పర్ఫార్మెన్స్ వర్సెస్ Code 6. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి గైస్. వెనమ్ పర్ఫార్మెన్స్ వర్సెస్ Code 6 పక్కా ఏది విన్ అవుతుంది, ఏది డిసైడ్ అవుతుందని నేను ప్లాన్ చేశాను. బైక్ కూడా రెడీ చేశాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అన్నా పెట్టేస్తాను. అది పక్కా చూడండి గైస్. ఆ వ్లాగ్ కోసము వెయిట్ చేయండి, నేను పక్కా రిలీజ్ చేస్తాను ఆ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.